ఈ స్పెషల్ అకేషన్లో వారిని రమ్మని ఆహ్వానించినప్పుడు అంగీకరించి మన మధ్యకు వచ్చినందుకు ప్రభువుకు వందనాలు. వారికి కూడా ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పాట యాక్చువల్గా అన్న రాశాడు. అశోక్ పాడగలడు దీన్ని చాలా చక్కగా. అయితే అన్న ఉన్నాడు కాబట్టి అన్నే పాడితే మంచిదని అనుకుంటున్నాను. ప్రియులారా, మరి ఈ ఉదయకాలం మీతో కూడా ఉండడానికి ప్రభు నామమున మీకు అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని దాసులు, ప్రియులు ఆశీర్వాదం అన్నకు, అలాగే అక్కకు, ఇక్కడ ఉన్న సంఘమైన మీకు కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. షాలేం అంటే సమాధానం అని అర్థం కదా. షాలేం స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? షాలేం స్పెల్లింగ్ చెప్పండి. SHALEM. ఓకే, దానికి అబ్రివేషన్ చెప్తానండి. ఎస్ ఫర్ శామ్యుల్, హెచ్ ఫర్ హ్యాన్సీ, ఏ ఫర్ ఆశీర్వాదం, ఎల్ ఫర్ లిడియా, ఈ ఫర్ ఏడుగొండలపాడు, ఎం ఫర్ మందిరం. ఓకే, మంచిది. అంతేకాదు, ఎం అనే దాంట్లో దేవుని మంచితనం కూడా కనపడుతుంది. 35 సంవత్సరాలు దేవుడు మీ పట్ల చూపిన కృపను బట్టి మీ సంతోషంలో నేను కూడా పాలిభాగస్తున్నై ఉండడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రాలు చెల్లిస్తూ, సజీవ దేవుని జనమా, నిర్జీవ క్రియలను విడుమా, విశ్వాసకర్తను గాంచుచు సంపూర్ణులగుటకు సాగుదమా. సజీవ దేవుని జనమా, నిర్జీవ క్రియలను విడుమా, విశ్వాసకర్తను గాంచుచు సంపూర్ణులగుటకు సాగెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. సజీవ దేవుని జనమా, ఒకవైపు ప్రభులో స్థానం, అటు పాపముతో చెలగాటం. ఒకవైపు ప్రభులో స్థానం, అటు పాపముతో చెలగాటం. బ్రతుకులో ద్వంద్వ విధానం, పొందెను అంతంలో అవమానం. బ్రతుకులో ద్వంద్వ విధానం, పొందెను అంతంలో అవమానం. సంసోను పతనము తలచెదమా, శరీరాశలను చంపెదమా. సంసోను పతనము తలచెదమా, శరీరాశలను చంపెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. సజీవ దేవుని జనమా, సొదొమపై నీ మోహం, శరీర సంబంధ స్నేహం. సొదొమపై నీ మోహం, శరీర సంబంధ స్నేహం. ఆత్మీయ బ్రతుకులో అలసత్వం, ఇహలోక విషయాలే ప్రాముఖ్యం. ఆత్మీయ బ్రతుకులో అలసత్వం, ఇహలోక విషయాలే ప్రాముఖ్యం.
లోతు రీతి విడనాడుదమా, ఋతువలే కొనసాగెదమా. లోతు రీతి విడనాడుదమా, ఋతువలే కొనసాగెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగుదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగుదమా. సజీవ దేవుని జనమా, దేవుని ప్రజలలో భాగం, దేవుని మనసుకు దూరం. దేవుని ప్రజలలో భాగం, దేవుని మనసుకు దూరం. ధన సంపాదనే ముఖ్యం, అది గెహజీ బిలాముల మార్గం. ధన సంపాదనే ముఖ్యం, అది గెహజీ బిలాముల మార్గం. స్వార్థమే నీ పరమార్థమా, యథార్థవంతులుగా సాగెదమా. స్వార్థమే నీ పరమార్థమా, యథార్థవంతులుగా సాగెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. సజీవ దేవుని జనమా, దేవుని ప్రజలపై ఏలిక, అందలమే కోరహు కోరిక. దేవుని ప్రజలపై ఏలిక, అందలమే కోరహు కోరిక. అవిధేయులతో కలయిక, దైవోగ్రత పాలయ్యెనుగా. అవిధేయులతో కలయిక, దైవోగ్రత పాలయ్యెనుగా. తిరుగుబాటును మానుమిక, లోబడుచు కొనసాగుమిక. తిరుగుబాటును మానుమిక, లోబడుచు కొనసాగుమిక. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. నిర్జీవ క్రియలను సంపూర్ణులగుటకు సాగెదమా. సజీవ దేవుని జనమా, నీతి క్రియలు ధరించుమా, సత్క్రియలను జరిగించుమా. నీతి క్రియలు ధరించుమా, సత్క్రియలను జరిగించుమా. పరిశుద్ధ క్రియలు కలిగుండుమా, పరిమళ వాసన వెదజల్లుమా. పరిశుద్ధ క్రియలు కలిగుండుమా, పరిమళ వాసన వెదజల్లుమా. రారాజు కై కనిపెట్టుమా, ఆ రోజు కై సంసిద్ధమా. రారాజు కై కనిపెట్టుమా, ఆ రోజు కై సంసిద్ధమా. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగుదమా. పాడండి. నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా. సజీవ దేవుని జనమా, నిర్జీవ క్రియలను విడుమా. విశ్వాసకర్తను గాంచుచు
సంపూర్ణులగుటకు సాగెదమా, సజీవ దేవుని జనమా, నిర్జీవ క్రియలను విడుమా, విశ్వాసకర్తను గాంచుచు సంపూర్ణులగుటకు సాగెదమా, నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా, నిర్జీవ క్రియలను విడిచెదమా, సంపూర్ణులగుటకు సాగెదమా, సజీవ దేవుని జనమా. వర్తమానం కొరకు ప్రార్థన. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు ప్రభువా ఈ 35వ వార్షికోత్సవ షాలేము స్తుతి ఆరాధన కూటములో ప్రభువా మీరు మాకు తోడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకు వందనాలు, మీ నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విశ్వాస్యత కలిగిన దేవా నీకు వందనాలు, మీ విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు. నిజముగా ప్రభువా ఎన్ని సంవత్సరాలు నీ కృపలో ఈ పరిచర్యను ప్రభువా మీరు ఫలింపచేస్తూ అభివృద్ధి పొందింపచేస్తూ విస్తరింపచేస్తూ వ్యాపింపచేస్తూ ఉన్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుని దాసురాలని మీరు బలముగా వాడుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక ఆత్మల రక్షణార్థమై ప్రభువా మీరు ఆ బిడ్డలను ఇక్కడ ఉంచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి నాయన వారిని మీరు సజీవ సాక్షులుగా ఇక్కడ ఉంచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవా తండ్రి, ఏమి ఇచ్చి మీ రుణాన్ని తీర్చుకోలేము, కానీ నీ కొరకు ఈ లోకంలో సాక్షులుగా జీవించటానికి సహాయం చేయమని కోరుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ సమయంలో ప్రభువా నాయన దైవజనుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మా మధ్యకు మీరు తీసుకువచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియదాసుని మీరు బలపరచండి ప్రభువా. తండ్రి, వాడుకోండి నాయన. సంఘానికి కావలసినటువంటి మీ దివ్యమైనటువంటి వర్తమానాన్ని అనుగ్రహించమని కోరుకుంటున్నాం ప్రభువా. నీవు మాట్లాడే దేవుడు తండ్రి, మా హృదయ స్థితిగతులను ఎరిగిన దేవుడు ప్రభువా. సంఘానికి ఏది అవసరమో నీకు తెలుసు తండ్రి. మా ఆలోచన పుట్టక ముందే నీకు తెలుసు నాయన. మా మాట నాలుకకు రాకముందే నీకు తెలుసు ప్రభువా. తండ్రి, ప్లీజ్ నాయన, దయచేసి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరితో ప్రభువా మీరే మాట్లాడమని కోరుకుంటున్నాను. నీ దాసుని బలపరచండి, మీ సిలువు చాటును మరుగుపరచండి నాయన. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మిగిలిన సమయాన్ని నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాము దేవా. పరిశుద్ధాత్మ దేవా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని సంధించండి నాయన. ప్రతి ఒక్కరితో మాట్లాడండి. క్షేమకరమైన మాటలు, మేలుకరమైనటువంటి మాటలు, హెచ్చరికతో కూడినటువంటి మాటలు, సరిచేసుకునేటువంటి మాటలు నీ బిడ్డ ద్వారా ప్రభువా మీరు మాకు అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి వినయముగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఏ వార్షిక కూడికలోనైనా 5 పనులు జరగాలి. ఆ 5 పనులు జరిగితేనే ఆ వార్షిక కూడిక విజయవంతమైనట్టు. వార్షిక కూడికే కాదు, ఏ సంఘ కూడికైనా తప్పకుండా 5 పనులు జరగాలి. 5 పనులు చెప్తాను. మీటింగ్ అయ్యాక ఈటింగ్ ఉంటుంది. 5 ఏళ్ళు లోపలికి వెళ్ళబోయే ముందు ఒక 5 మాటలు లోపల పండివ్వండి. మొదటి మాట, సమకూడాలి. రెండవది, సహవాసం చేయాలి. మూడవది, సందేశాన్ని ఆలకించాలి. నాలుగవది, స్వపరీక్ష చేసుకోవాలి. 5వది, సమర్పించుకోవాలి. గుర్తున్నాయా? మొదటి మాట ఏంటి? సమకూడాలి. ఇది జరిగిందా లేదా? సమకూడాం, వచ్చాం, ఫైన్. రెండోది, సహవాసం చేయాలి. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సంతోషాన్ని పంచుకోవడం, పాటలు పాడడం, పలకరించుకోవడం. ఇది ఇక్కడ ఎవరన్నా పలుక్కోని వాళ్ళు ఉన్నారా?
ఒకళ్ళు మాట్లాడుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఒక పేరు పెడుతుంటాం అన్నమాట మేము. ఏంటంటే అది ఈ స్పీకర్ బాక్స్ లాగా ఉంటారు. ఆ రెండు ఈ డైరెక్షన్లో ఉంటేనే కరెక్ట్గా మోగుతాయి. ఎదురు బొదురు తిరిగినంట కయ్యమంటే. కొంతమంది విశ్వాసులు అలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎదురు బొదురు ఉంటేనే ఇలాగుంటేనే సౌండ్ బాగా వస్తుంది. అవి రెండు అటుకి తిప్పామనుకోండి రీసౌండ్ వచ్చేస్తుంది. కొంతమంది ఎదురుగున్నప్పుడే బాగుంటారు. వాళ్ళు ఎదురు బొదురు పడ్డారా ఇక అయిపోయింది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అది సహవాసానికి ప్రమాదం. అర్థమైందా? కాబట్టి అది రెండోది, సహవాసం చేయాలి. మూడవది ఏం చెప్పాను? సందేశాన్ని ఆలకించాలి. అది ఇప్పుడు జరుగుతుంది. నాలుగవది ఏం చెప్పాను? సందేశం ఆలకించాక స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్ష చేసుకున్న తర్వాత ఏం చేయాలి? దేవునికి సమర్పించుకోవాలి. ఈ 5 పనులు జరిగితేనే ఏ కూడికైనా సక్సెస్ అయినట్టు. అలా లేకుండా ఈ 5 పనులు జరగకుండా మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయాం అనుకోండి, ఒక మోటు సామెత చెబుతారు. ఆ సామెత ఏంటంటే, తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట. ఎవరు చెప్పండి? తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడు, ఎక్కాదిగా సరిపోయింది. సరే, అది సామెత ఎట్లా వచ్చిందో చెప్తా వినండి. ఓ తిక్కలోడు తిరణాలకు వెళ్ళాడంట. వెళ్తే వెళ్ళి వచ్చిన తర్వాత ఊరోళ్ళు అడుగుతారు కదా, తిరణాలకు వెళ్ళావా అంటే, వెళ్ళాను సార్ అన్నాడు. అరే, ఆ తిరణాల్లో మన ఊరోళ్ళు రంగులు రాట్నం పెట్టారా, ఎక్కావా అని అంట. ఎక్కలేదు సార్ అన్నా అంట. సరేరా, ఆ పక్కనే మన ఇంటి పక్కన ఆంటీ కొట్టు పెట్టింది చూసావా అంటే, చూడలేదు సార్ అన్నాడంట. అరే, మరి ఆ పక్కన మన ఊరు అంకులు టీ స్టాల్ పెట్టారు, అక్కడికన్నా వెళ్ళావంటే, వెళ్ళలేదు సార్ అన్నా అంట. అరే, చివర పెట్టేది మన ఊరు అతనేరా, షాప్ ఒకటి పెట్టాడు చూసావా అంటే, చూడలేదు సార్. మరి ఏం చేసావురా అంటే, ఏమో సార్, ఎక్కాను దిగాను. ఏం చేశాను? ఎక్కాను దిగాను. అప్పుడు పుట్టిందనమాట ఆ సామెత. ఏమని చెప్పండి మీరు ఒకసారి? తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయింది. అలాగే ఈరోజు ఏదో 22వ తారీఖు తిరణాలకు వచ్చాం, ఆ వంటలు వండారు, తిన్నాం, వెళ్ళాం అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు ఈ 5 పనులు జరగకపోతే, 5 పనులు కాదు, 5 ఏది జరగకపోయినా చెప్పండి. 5 పనులు ఏంటి మళ్ళీ చెప్పండి? 1 సమకూడడం, 2 సహవాసం చేయడం, 3 సందేశాన్ని ఆలకించడం, 4 స్వపరీక్ష చేసుకోవడం, 5 దేవునికి సమర్పించుకోవడం. ఈ 5 పనులు తప్పకుండా జరగాలి. మంచిది. నా మనసులో 2-3 వాక్య భాగాలు ఉన్నాయి, కానీ చివరకు ఒక వాక్య భాగం మీద ప్రభు నాకు దృష్టి నిలిపినట్టుగా నాకు అర్థమైంది. అందుకని లూకాసు వార్త 17వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనాన్ని చదువుకుందాం. లూకా 17:32. ఏముందండి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అందరు చదవండి సార్ ఈ మాట ఇంకా పెద్దగా. ఇదే ఈరోజు మన సందేశం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్య భాగాన్ని మీరు గమనిస్తే 26వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ వాక్యంలో 3 వ్యక్తుల ప్రస్తావన మనకు కనబడుతుంది. మొదటిది నోవహు, రెండవది లోతు, మూడవది లోతు భార్య. ఈ 3కి 3 మాటలు చెప్తాను. మొదటి వ్యక్తి నోవహు. దేవుడు తుడిచిపెట్టాలనుకున్నా తుడిచిపెట్టలేకపోయిన వ్యక్తి ఎవరు? నోవహు. తర్వాత లోతు. దేవుడు దిద్దాలనుకున్నా దిద్దలేని వ్యక్తి లోతు. 3 దేవుడు బాగు చేయాలనుకున్నా బాగు చేయలేని వ్యక్తి లోతు భార్య. 3 రకాల మనుషులు. చెప్పండి, మొదట ఎవరు? నోవహు.
దేవుడు లోకం మొత్తాన్ని తుడిచేయాలనుకున్నాడు. మీరు ఆదికాండం 6వ అధ్యాయాన్ని చదవండి తర్వాత, ఇప్పుడు మనం చూడక్కర్లేదు. దేవుడు నరులను చేసినందుకు సంతాపమునందెను, ఆయన భూమిని దాని శరీరాలతో కూడా తుడిచివేయాలనుకున్నాడు. అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడాయను అనే మాట కనబడుతుంది. అంటే దేవుడు అందరిని తుడిచేద్దాం అనుకున్నాడు, కానీ నోవహును చెప్పండి తుడిచేయలేకపోయాడు. అది మొదటి వ్యక్తి నోవహు. రెండవది లోతు. ఎవరు? దేవుడు దిద్దాలనుకున్నాడు. లోతు నీతిమంతుడే. ఆ నీతిమంతుడని పేతురు చెబితే కానీ మనకు అర్థం కాదు. 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. నీతిమంతుడే కానీ అది ఎట్లా ఉంటుందంటే చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే గ్రేస్ మార్కులతో పాస్ అయిన స్టూడెంట్ లాగా ఉంటుంది. ఎవరిది? లోతు పరిస్థితి. 34 వస్తే ఎట్లా కట్ట పాస్ చేద్దామని టీచర్ ప్రయత్నం చేసి ఒక మార్కేసి పాస్ చేస్తారే, అలాంటి వ్యక్తిలాగా కనపడతాడు. మొత్తానికి నీతిమంతుడని పేతురు అన్నాడు కాబట్టి మనం దాని గురించి సంకోచించాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు దిద్దాలనుకున్నాడు, కానీ దిద్దలేకపోయాడు. మూడవది ఎవరు? లోతు భార్య. దేవుడు బాగు చేయాలనుకున్నాడు, కానీ బాగు చేయలేకపోయాడు. మీరు బైబిల్లో జాగ్రత్తగా గమనిస్తే నోవహు దినాల గురించి చెప్పేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు, లోతు దినాల గురించి చెప్పేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. అయితే 32వ వచనంలో ఒకే మాట మనం చదువుకున్నాం, ఒకే వాక్యం. ఏంటది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనడి. ఇంగ్లీష్లో దీన్ని రిమెంబర్ లాట్స్ వైఫ్ అంటారు. మీకు సెల్ ఫోన్ కనుక ఉంటే, ఇది వరకటి రోజుల్లో, ఇప్పుడు అందరు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ అంటున్నారు, కానీ ఇది వరకు ఏమనేవాళ్ళు అంటే SMS అనేవాళ్ళు. SMS అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? SMS అంటే అర్థం ఏంటి? తప్పైనా రైట్ అయినా చెప్పండి, నేను మిమ్మల్ని అనేది ఏమీ లేదు. SMS అంటే షార్ట్ మెసేజ్ సర్వీస్ లేదా షార్ట్ మెసేజ్ సిస్టమ్ అంటారు. దాన్ని SMS అంటారు. అంటే క్లుప్తమైన సందేశం అన్నమాట. ఇది లూకాసు వార్త 17వ అధ్యాయంలో దేవుడిచ్చే ఒక SMS. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ షార్ట్ మెసేజ్, దిస్ ఈజ్ ఆల్సో షార్ప్ మెసేజ్. ఇది క్లుప్త సందేశం మాత్రమే కాదు, పదునైన సందేశం కూడా. ఈ మాట మనకు అనేక సంగతులను మన ముందుకు తీసుకొని వస్తుంది. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి అని దేవుడు తన గ్రంథములో మన కొరకై రాయించి పెట్టాడు. దేవుని వాక్యాన్ని మనం చదివేటప్పుడు ఇలాంటి మాటలు దాటి వెళ్ళిపోకూడదు. మనం ఆగాలి, ఆలోచన చేయాలి, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకోమని తన గ్రంథములో చెప్పాడు. ఎందుకంటే మనుషులకు మరిచిపోయే స్వభావం ఎక్కువ, అందుకే జ్ఞాపకం చేసుకోమన్నాడు. అక్కడ దాకెందుకు? దేవుడికి మేలు చేయటం ఆయనకిష్టం. చేసిన మేలును మరిచిపోవడం మనకిష్టం. అంటే ఇష్టం ఉండి మర్చిపోం, కారణాంతరంలో మర్చిపోతుంటాం. అందుకే మా సంఘంలో నేను ఇలా చెబుతుంటాను, కృతజ్ఞత చెప్పటం గొప్ప సంగతి కాదు, కృతజ్ఞతగా బతకడం గొప్ప సంగతి. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఆ మాట అన్నాడు, కృతజ్ఞులయ్యుండుడి, బీ థ్యాంక్ఫుల్ అన్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అది కూడా ఉంది, కృతజ్ఞులయ్యుండుడి. ఉదాహరణకి రెండిటికి తేడా చెప్తాను. కృతజ్ఞతలై ఉండటానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తేడా ఏంటంటే, చచ్చిపోయే ఒక మనిషిని ఒక డాక్టర్ గారు వైద్యం చేసి బతికించాడు అనుకో, ఆ టైం వరకే వెళ్ళి, డాక్టర్ గారు అసలు మీ దగ్గరికి రావడం వలన మాకెంతో మేలు కలిగింది, అసలు మీరు దేవుడండి, దేవుడు మిమ్మల్ని వాడుకునండి, మీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి అని ఆ టైంకి వెళ్ళి, ఆ తర్వాత అసలు ఆయన ఎవరో తెలియనట్టుగా బ్రతకటం. కృతజ్ఞతలు చెప్పారు కానీ వాళ్ళల్లో ఏమీ లేదు, కృతజ్ఞత లేదు.
అందుకే బైబిల్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి చెప్తుంది. కృతజ్ఞతలు చెల్లించాలి, కృతజ్ఞులై ఉండాలి. బీ థ్యాంక్ఫుల్. అందుకనే అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని పౌలు రాసినప్పుడు ఆ జాబితాలో ఒక జాబితా కృతజ్ఞులు, అంటే కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞులకి తేడా ఒక అక్షరమే. రెండవ గనక వస్తే వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళని అర్థం. వాళ్ళని కృతజ్ఞులు అంటారు. కృతజ్ఞులు అంటే కృతజ్ఞత కలిగిన వారు అని అర్థం. కాబట్టి మనలో ఆ కృతజ్ఞత ఉండాలి దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి. అందుకే జ్ఞాపకం చేసుకోండి అని బైబిల్లో అనేక పర్యాయాలు మన కొరకు రాయబడేది. అందుకే వీటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను ఒక అర్ధరాత్రి పూట పండుకొని ఉండగా ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. ఎవరో తలుపు కొడుతున్నాడని చూస్తే అతను ఒక రౌడీ. ఏంటి రాత్రిపూట వచ్చాడు, తలుపు తీయటానికి కొంత తీయాలా వద్దా, ఏంటి ఈ టైంలో వచ్చాడు అని సరే అని నేను బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి ఏంటి సంగతి అంటే ఇక ఆయన ఏడుస్తున్నాడు. బాబు కడుపంతా నొప్పిగా ఉంది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నువ్వు ఈ రాత్రికి కనుక ఆపరేషన్ చేయకపోతే నువ్వు చచ్చిపోతావు అని అన్నారు. అందుకే నేను మీద ప్రార్థన చేయించుకుందామని వచ్చాను అని అన్నాడు. మరి అదే టైంగా ఇక ఆయనకు వాక్యం చెప్పడానికి మిగతా టైంలో వాళ్ళు దొరకరు. అందుకని నేను అన్నాను, నాకంటే వయసులో పెద్దాడే, అన్నా మరి దేవుడు నీకు మేలు చేయాలని నేను ప్రార్థన చేస్తాను, మరి నువ్వు దేవుడికి ఏం మాట ఇస్తావు అంటే వెంటనే చెయ్యి తలకాయ మీద పెట్టుకొని, బాబు నన్ను నమ్ము, ఒట్టు, ఇక అమ్మతోడు దేవుడితోడు, నేను వచ్చిన తర్వాత నేరుగా ఇంటికి కూడా వెళ్ళను, చర్చికే వస్తాను, నేరుగా చర్చిలోనే కూర్చుంటాను, బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్తాను, నువ్వు నన్ను నమ్ము అన్నాడు. ప్రభువా కనికరించు, ఈ సహోదరుడు ఇంత బాధలో ఉండొచ్చాడు, సహాయం చేయను ఆయన అని ప్రార్థన చేశాను. వెళ్ళాము, ఆపరేషన్ చేయించుకున్నాడు, సక్సెస్ అయింది. ఇది జరిగి 20 ఏళ్ళు అయింది. ఆయన ముఖం ఎక్కడ ఉందో తెలియదు, నేను ఎక్కడున్నానో తెలియదు. దీన్ని ఏమంటారు? ఆపద మొక్కుల వాళ్ళు అంటారు. అందుకే ప్రభు అన్నాడు, దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకో. మనుషులు త్వరగా మర్చిపోయే స్వభావం కలిగిన వారు. ఎందుకు అంటే మనకి అవసరం లేని గుర్తుంటే అవసరమైనవి గుర్తుండవు. అర్థమయ్యేలాగా చెప్పనా? మనుషులు మీకు 10 నెలల పాటు మిమ్మల్ని పోషించారు. ఎవరో ఒక మనిషి 10 నెలల పాటు నీకు అన్నం పెట్టారు. ఒక్కరోజు నిన్ను తిట్టారు. ఏది బాగా గుర్తుంటుంది? నిజం చెప్పు. 10 నెలలు అన్నం పెట్టిందుకు గుర్తుంటుందా? ఒక్కరోజు తిట్టిందుకు గుర్తుంటుందా? అది మానవ నైజం. అందుకనే ప్రభు అన్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాక దీన్ని చెయ్యండి అని చెప్పాడు. అంటే మనం మర్చిపోయే స్వభావం కలిగిన వారు, అందుకే గుర్తుంచుకోవాలి. సరే, ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో నేను ఇందులో నుంచి ఒక 5 సంగతులు చెప్తాను. మొదటిగా మన అంశం ఏంటి? లోతు భార్యను జ్ఞాపకం చేసుకో. అందరూ అనండి, అదే మన టాపిక్. మొదటి విషయం చెప్తా నేను, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మొదటిగా చెప్తాను. వై షుడ్ వి రిమెంబర్ హర్. రెండవదిగా ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి, ఇన్ వాట్ కాంటెక్స్ట్ డు వి రిమెంబర్ హర్. మూడవది, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి, ఇన్ వాట్ మేనర్ షుడ్ వి రిమెంబర్ హర్. నాలుగవది, ఏ విషయాలలో జ్ఞాపకం చేసుకోవాలి, ఇన్ వాట్ ఏరియాస్ వీ షుడ్ రిమెంబర్ హర్. ఐదవది, వాట్ డు వీ లెర్న్ బై రిమెంబరింగ్ హర్. ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనమేమి నేర్చుకోవాలి. ఈ 5 మాటలు చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. మొదటి మాట ఏమన్నా నేను? ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి. కొత్త నిబంధనలో వ్రాయబడిన ఈ లేఖనం పాత నిబంధనలోని ఒక వ్యక్తిని గురించి ఎందుకు రాయబడింది? ప్రభు ఎప్పుడైనా మాట్లాడితే ఆయన అనవసరంగా అవసరం లేని మాటలు ఎప్పుడూ చెప్పడు. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పాలి అని చెప్పిన దేవుడే మాటలకు లెక్క కట్టి లెక్కలో పెట్టి తీర్పు తీర్చే దేవుడే
ఆయన మాటలు లెక్కతో మాట్లాడతాడు, లెక్కించేలాగా మాట్లాడతాడు, అది అవసరమైతేనే మాట్లాడతాడు. ప్రభు ఒక పాత నిబంధనలో రాయబడిన ఈ స్త్రీ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అది జ్ఞాపకం చేసుకుంటే, ప్రియులారా, పాత నిబంధనలో రాయబడిన సంగతులు 2 సంగతులు మనకు తెలియచేస్తున్నాయని అపోస్తలుడైన పౌలు రాశాడు. చదువుదామా? రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమాపత్రిక 15:4. ఎవరైనా చదివి సహాయం చేయగలుగుతారా? రోమన్స్ 15:4. ఎలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై, గమనించండి మాట, పూర్వమందు వ్రాయబడినవన్నీ ఏం కలుగు నిమిత్తము? అందరు చెప్పాలి. బోధ కలుగు నిమిత్తం. బోధ కలుగు. కాబట్టి పూర్వమందు రాయబడిన సంగతులు ఎందుకు రాయబడ్డాయి? బోధ కలుగు నిమిత్తం. అది అలాగే ఉంచండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. 1 Corinthians చాప్టర్ 10 verse 11. 1 కొరింథీ 10:11. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు చెప్పండి, బుద్ధి కలుగుటకై రాయబడ్డాయి. కాబట్టి ఎందుకు రాయబడ్డాయి? బుద్ధి కలగటానికి. కాబట్టి పాత నిబంధనలో సంగతులు ఎందుకు రాయబడ్డాయి? 2 కొరకు రాయబడ్డాయి. ఏంటది? 1 బోధ, 2 చెప్పండి, బుద్ధి. అంటే నేనేదో టీచర్నని మీరేదో పిల్లలని అట్లా అనుకోబాకండి. మీరు వింటున్నారని నాకు ధైర్యం అన్నమాట. మీరు వింటున్నారని నాకు సంతృప్తి. అందుకే అలా ప్రశ్నలు అడుగుతుంటాను. అపార్థం చేసుకోకండి. మొదటి మాట ఏం కలగడానికి రాయబడింది? బోధ. 2వ మాట ఎందుకు రాయబడింది? బుద్ధి. బోధ అంటే ఏంటి? బుద్ధి అంటే ఏంటి? టీచింగ్. ఓకే, ఇంగ్లీష్లో చెప్పారు. పిల్లి అంటే ఏంటంటే మార్జాలం అన్నట్టు. ఓకే, రైట్. బోధ అంటే ఏంటి? టీచింగ్. ఓకే, దానికి కొంచెం ప్రాక్టికల్ ఉదాహరణ చెప్తాను. మంచి వాటిల్లో నుండి నేర్చుకునేది బోధ, చెడ్డ వాటిల్లో నుండి నేర్చుకునేది బుద్ధి. అర్థం అవటానికి ఇలా చెప్తాను, వినండి. బాగా చదివితే ఉద్యోగం వస్తుంది అనేది బోధ. అది మనం ప్రయత్నించి చేసి సాధించవచ్చు. రైలు కింద తలకాయ పెడితే చచ్చిపోతాం, అది కూడా ప్రయత్నించి ట్రై చేసి నేర్చుకుంటారా? ఒకవేళ రైలు కింద తలకాయ పెట్టారు అనుకోండి, ఏం జరుగుద్ది? నువ్వు తెలుసుకునేది ఏమి లేదు, పక్కనోళ్ళు తెలుసుకుంటారు. అర్థమైందా? దాన్ని బుద్ధి అంటారు. అరటికాయ తొక్క మీద కాలేస్తే ఏమవుతుంది? జారి పడతారు అని పండోడిని చూసి తెలుసుకుంటే చాలా. మనం కూడా తొక్క మీద కాలేసి చూసి తొక్కి జారి పడి అప్పుడు తెలుసుకోవాలా? దాన్నే బుద్ధి అంటారు. అంటే నెగిటివ్ ఉదాహరణలో నుండి నేర్చుకునేదాన్ని బుద్ధి అంటారు. సానుకూలమైన వృత్తాంతంలో నుండి నేర్చుకునేది బోధ అంటారు. ఇంకా వాక్యంలో నుంచి ఉదాహరణ చెప్తాను. యోసేపులో నుండి నేర్చుకునేది బోధ, సంసోనులో నుండి నేర్చుకునేది బుద్ధి. యోసేపులో నుండి ఏమి నేర్చుకోవాలి? బోధ నేర్చుకోవాలి. సంసోనులో నుంచి ఏమి నేర్చుకోవాలి? బుద్ధి నేర్చుకోవాలి. ఏదైనా నేర్చుకోవడానికి దేవుడు 2 పెట్టాడు మనకి. బోధ అయినా నేర్చుకోవాలి, బుద్ధి అయినా నేర్చుకోవాలి. నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు ఇలా రాసుకున్నాను. బోధ నేర్చుకున్నవాడు బాగుపడతాడు, బుద్ధి నేర్చుకున్నవాడు వృద్ధిలోకి వస్తాడు. చెప్పండి సార్ మళ్ళీ. బోధ నేర్చుకున్నవాడు బాగుపడతాడు, బుద్ధి నేర్చుకున్నవాడు వృద్ధిలోకి వస్తాడు. రివర్స్ చెప్తాను. బోధ నేర్చుకోనివాడు బాధపడతాడు, బుద్ధి నేర్చుకోనివాడు రద్దయిపోతాడు. చెప్పండి మళ్ళీ నెగిటివ్ది కూడా. బోధ నేర్చుకోనివాడు బాధపడతాడు,
బుద్ధి నేర్చుకోనివాడు రద్దయిపోతాడు. ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో దేవుడు మన కొరకు ఎందుకు రాశాడు? అయితే నువ్వు బోధ అయినా నేర్చుకో, లేదా బుద్ధి అయినా నేర్చుకో. బోధ నేర్చుకుంటే బాగుపడతావు, బోధ నేర్చుకోకపోతే బాధపడతావు. బుద్ధి నేర్చుకుంటే వృద్ధిలోకి వస్తావు, బుద్ధి నేర్చుకోకపోతే రద్దయిపోతావు. ఈ రద్దయిపోయిన వ్యక్తి జాబితానే అందుకే ప్రభు ఎత్తి మాట మాట్లాడుతున్నాడు. ఎవరి మాట? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో నేను చెప్పాను. ఎందుకు? బోధ నేర్చుకోవడానికి లేదా బుద్ధి నేర్చుకోవడానికి. రెండవ మాట ఏం చెప్తానన్నా, నేను నా ప్రసంగానికి నా ముందే మీకు ఇంట్రడక్షన్ చెప్పేశాను, అవుట్లైన్ చెప్పేశాను. ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి? ఏ సందర్భంలో అంటే రండి, 26వ వచనం నుండి 37వ వచనం వరకు ఈ వాక్య భాగంలో ప్రభు చెప్పిన సందర్భం ఏంటంటే, చదువుదాం. 26వ వచనం చదవండి. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. తర్వాత 28వ వచనం, లోతు దినములలో జరిగినట్టును జరుగును. అంటే ప్రభు ఏ దినాలను గుర్తుపెట్టుకొని మాట్లాడుతున్నాడు ఆయన? మనుష్య కుమారుని దినాలు. ఏ దినాలు? మనుష్య కుమారుని దినాలు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే రాకడ దినాలు. ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడు ప్రభు ఈ సందర్భాన్ని? ఆయన రాకడను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు. రైట్. ఎస్ ప్రభుదాస్ గారని ఒక ఆయన ఉండేవాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెదనాయన. ఆయన అనేవాడు, అమ్మా 5 కిలోమీటర్ల ప్రయాణం చేసి ఆటో ఎక్కొచ్చి ఇక్కడికి వచ్చి నిద్రపోవాలా? నిద్ర అది ఇంటి దగ్గరే పోకూడదు. ఆటో ఎక్కి 5 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ నిద్రపోవాలా అని. అలాగే మనం ఇక్కడ నిద్రపోవటానికి రాలేదు. జాగ్రత్తగా వినండి వాక్యం. మొదటి మాట, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? 2 మాటలు చెప్పాను. రెండవది, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి? మనుష్య కుమారుని దినములు. అంటే రాకడ దినాల్లో మనుషులు ఇలా ఉంటారు. ఎవరు వాళ్ళు? ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు. అంటే దేవుడు ఊడ్చిపెట్టాలన్నా ఊడ్చిపెట్టలేని వాళ్ళు, ఎందుకంటే వారు కృప పొంది ఉంటారు. రెండవది, దేవుడు దిద్దాలన్నా దిద్దలేని వాళ్ళు. మూడవది, దేవుడు బాగు చేయాలన్నా బాగు చేయని వాళ్ళు ఉంటారు. మనం ముందుకు వెళ్ళబోయే ముందు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నా. ఇంతకే నువ్వేం కేటగిరీ? నువ్వే రకం? దేవుడు ఊడ్చిపెట్టాలనుకున్న ఆ కృప పొందుకొని దేవుని మహిమార్థమై జీవించే నోవహు లాంటి వ్యక్తివా? దేవుడు నిన్ను దిద్దాలి అని అనుకుంటున్నా దిద్దుబాటుకు ఇష్టపడక సొంత మార్గాలనే అనుసరించి వెళ్ళిపోయే లోతువా? దేవుడు నిన్ను బాగు చేయాలి అని అనుకుంటున్నా బాగుపడలేని లోతు భార్యవా? నువ్వెవరవో తెలియదు. మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళు 3 కేటగిరీస్లో ఏదో ఒక రకానికైతే చెందుతారు. నా ఎడం పక్కోళ్ళు కానీ, నా కుడి పక్కోళ్ళు కానీ, నా ఎదరోళ్ళు కానీ, ఎవరైనా కూడా ఈ 3లో ఏదో ఒక రకానికి అవుతారు. ఎవరెవరు చెప్పండి? అయితే దేవుడు తుడిచిపెట్టాలన్నా దేవుడు వాళ్ళని తుడిచిపెట్టలేడు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం, దీనత్వం, కృప పొందే గుణం ఆ రీతిగా ఉంటుంది. రెండవది, దేవుడు సరిదిద్దాలన్నా సరిదిద్దలేరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సొంత అభిప్రాయాల వెంట నడుస్తూ ఉంటారు. మూడవది, దేవుడు బాగు చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు, కానీ వాళ్ళు బాగుపడరు. దేవుడే బాగు చేయకపోతే ఇంకెవరు బాగు చేస్తారు? దేవుని సేవకులు ప్రకాష్ గారు ఒక మాట అంటుంటారు, దేవుడు బాగు చేయలేని వాళ్ళని మనం బాగు చేయలేము. చెప్పండి, దేవుడు బాగు చేయలేని వాళ్ళని మనం బాగు చేయలేం. ఒక కాపరైనా, ఒక ప్రసంగికుడైనా,
ఎవరైనా కూడా దేవుడు బాగు చేయగలిగిన వాళ్ళని వాళ్ళు బాగు చేస్తారు. దేవుడే బాగు చేయలేని వాళ్ళు ఇంకెవరు బాగు చేస్తారు? నోబడి. అందుకే అన్నాడు ఆయన, రిమెంబర్ లాట్స్ వైఫ్. ఇదేమని చెప్పాను నేను? SMS అన్నా కదా. SMS అంటే ఏంటి? షార్ట్ మెసేజ్ సర్వీస్. దాని ఇంకోటి షార్ప్ మెసేజ్ కూడా. పదునైన సందేశం ఇది, చాలా పదునైన సందేశం చిన్నదే కానీ అది చాలా పదునుగా ఉంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ప్రియులారా, ఇది రెండవ మాట చెప్పాను. మూడవ మాట ఏం చెప్తానన్నాను? ఎలా జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏదో హడావుడిగా, సడన్గా, లేకపోతే అకస్మాత్తుగా అలా కాదు. 3 రకాలుగా ధ్యానపూర్వకంగా, ఆలోచనపూర్వకంగా, శ్రద్ధగా, భయభక్తులతో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు అనేది ఈ 3 రకాలుగా జరగాల్సి ఉంది. భయభక్తులతో, బుద్ధి కలిగినట్లుగా, ప్రార్థనాపూర్వకంగా దాని కొరకు సిద్ధపడాలి. అందుకే ప్రభు ఆయన రాకడ గురించి 2 విషయాలు లూకాసు వార్తలోనే చెప్పాడు. ఆ 2 కూడా నేను మీకు చూపిస్తాను. లూకాసు వార్తలోనే చూడండి, 18వ అధ్యాయం 8వ వచనం. లూక్ 18:8 చదువుతారా? చేయను. ఆ మాట ఎన్నో వచ్చినావు? అది 8ఏనా? అదే కావాలి. అయినను మనుష్య కుమారుడు భూమి మీద విశ్వాసము కనుగొనన. మళ్ళీ చదవండి అన్నమాట. కాదు, తర్వాత మాట. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా. అందరు నా వైపు చూడండి. ఇక బైబిల్ చూడటం మానేయండి. యేసు ప్రభు విశ్వాసం సంగతి ఎప్పుడు చెప్పాడు? రాకడ గురించి చెప్పాడు. ఇప్పుడు అందరు నా వైపు చూడండి. 35 సంవత్సరాలు కదా మీ వార్షికోత్సవం జరగగా, అంటే అప్పటి నుంచి జరుగుతుంది కదా, దేవుడు కార్యం చేస్తున్నాడు కదా. సంఘం ప్రారంభంలో ఉన్న వాళ్ళు, అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరినీ, లేదు 20 ఏళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఈ వార్షికోత్సవ కూడికలకు హాజరవుతున్న వాళ్ళందరినీ, ఆయా స్థలాలకు వెళ్ళిన వాళ్ళందరినీ నేను ఒక మాట ఈ ఉదయకాలం సభాముఖంగా దేవుని సేవకునిగా అడుగుతున్నాను. అప్పుడున్నంత విశ్వాసం మీకు ఇప్పుడు ఉందా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పండి. గుండె ఆగిపోతే నా పూచి కాదు, ఒంగోలు 7 కిలోమీటర్లు ఉంది. అప్పుడున్నంత విశ్వాసం ఉందా ఇప్పుడు? ఏంటి అందరికి కంటి చూపేగా, నోటి మాట లేదే? ఉందా? అదే చెప్పేది. రాకడ దినాల్లో ఏది తగ్గిపోతుంది? విశ్వాసం. అక్కడ ఒక అంకె వేసి ఉంటుంది, మీరు జాగ్రత్తగా చదివితే. అంకె వేసి ఏముంటుంది? ఆ విశ్వాసం. ఏ విశ్వాసం? ఏ విశ్వాసం అంటే ఆ విధవరాలికి ఉన్నటువంటి ఆ విశ్వాసం. మేలు చెయ్యకపోయినా, మేలు పొందకపోయినా, రాకపోయినా దేవుని ఎదుట ఆయన కొరకు కనిపెట్టుకునే ఆ విశ్వాసం ఉంటుందా? ఉందా? కనుగొనునా? ఈ మాటను నేను ఇలాగ అంటుంటానన్నమాట. విశ్వాసానికి కర్తకే అనుమానం తెచ్చింది. ఎవరికి వచ్చింది అనుమానం? విశ్వాసానికి కర్త. విశ్వాసానికి కర్త ఎవరు? యేసు ప్రభు. విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు అని మనం చదువుతాం హెబ్రీ పత్రికలో. ఆయనకే అనుమానం వచ్చింది. ఏమని? విశ్వాసం కనుగొనునా అని. మరి ఆ విశ్వాసం ఉందంటారా సహోదరులారా? అందుకే ఈ రోజుల్లో ఆలోచన పూర్వకంగా జ్ఞాపకం చేసుకోవాలి. మరొక మాట చెప్తాను. ఇదే లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. లూకా 21:36 చదవండి. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. అంటే
ప్రార్థన చేయొచ్చు. ఏది మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి శక్తి కలవారవ్వాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎల్లప్పుడు. ఇప్పుడు నా వైపు తిన్నగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి. అందరూ చూస్తున్నారా? మొదటి ప్రశ్న, ఇందాక విశ్వాసం గురించి అడిగి, ఇప్పుడు ప్రార్థన గురించి అడుగుతున్నాను. ఇదివరకు ప్రార్థనా జీవితం బాగుందా? ఇప్పుడు మీ ప్రార్థనా జీవితం బాగుందా? ఏంటండి, ఇంగ్లీష్లో అడగనా? ప్రార్థనలో మీరు తగ్గారా, పెరిగారా? ఎందుకు తగ్గారు? తెలిసి తగ్గామా, తెలియక తగ్గామా? చేయాలని తెలుసు కానీ తగ్గాము. అందుకే చెప్తున్నాడు, లోకంలో ఒక సామెత ఉంది, అన్నీ తెలిసిన బల్లి గంజుకూట్లో పడి సచ్చిందంట. ఏంటది? అన్నీ తెలిసిన బల్లి గంజుకూట్లో పడి సచ్చిందంట. బల్లికి గంజి అన్నం అంటే బాగా ఇష్టం అంట. వాసన వస్తుంటే బా ఒక్కసారి అలాగెళ్ళి వాసన చూసి వచ్చేస్తాను అనుకుందంట. వెంటనే సిక్స్త్ సెన్స్ చెప్పిందంట, వద్దే, నువ్వు అందులోకి వెళ్ళేవంటే తాగబుద్ధి వేస్తుందే, ఆ తర్వాత నువ్వు చస్తావు అందులో పడి. అంటే నేనెందుకు చస్తాను? మనుషులకంటే 2 కాళ్ళు ఉన్నాయి, వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నాయి, బ్యాలెన్స్ తప్పి పడతారు. నాకెన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి నేనెందుకు పడతానని ఎక్కింది. ఏది? ఉడికే ఆ కొండకి ఎక్కింది. ఎక్కేటప్పటికి వెనక కాళ్ళు కాలి, ముందు కాళ్ళతో పట్టుకుంది. ముందు కాళ్ళు గాలి, వెనక కాళ్ళు తెప్పింది. మొత్తానికి ఒకడు గాలితే ఒకడు పట్టుకొని, ఒకడు గాలితే ఒకడు పట్టుకొని చివరికి తాగుదామని అందులో పడి చచ్చింది. అప్పుడే పుట్టింది ఆ సామెత. ఏమని? అన్నీ తెలిసిన బల్లి. ఈ లోతు భార్య కూడా అలాంటిదే, అన్నీ తెలిసి ఆవిడికి. 3 మాటలు చెప్పాను నేను ఇప్పటి వరకు. మొదటి మాట, ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? రెండవ మాట, ఏ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవాలి? మూడవ మాట, ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? 4వ మాట చెప్తాను, ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు ఆమె మార్పు కోసం ఎంతమందిని ఆమె జీవితంలోనికి అనుమతించాడో చెప్తాను, వినండి. నంబర్ 1, మొదటిది అబ్రహామును అనుమతించాడు. రెండవది లోతును అనుమతించాడు. మూడవది మెల్కీసెదకును అనుమతించాడు. 4వది దేవదూతలను అనుమతించాడు. ఎవరెవరిని అనుమతించాడు? అబ్రహామును. అబ్రహాం ఎవరు? అబ్రహాముకున్న బిరుదుల్లో ఒక పేరు చెప్పండి, ఒక బిరుదు. విశ్వాసులకు తండ్రిని. కుటుంబంలో బంధుత్వం కలిగి ఉంది, విశ్వాసం నేర్చుకోలేకపోయింది. ఇంకా అబ్రహాముకున్న బిరుదు ఇంకోటి చెప్పండి. దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడిని కుటుంబంలో బంధువుగా కలిగి ఉంది, దేవునితో స్నేహం నేర్చుకోలేకపోయింది. విశ్వాసులకు తండ్రిని కలిగి విశ్వాసం నేర్చుకోలేకపోయింది. దేవుని స్నేహితుడిని కుటుంబంలో కలిగి దేవునితో స్నేహం ఎలా చేయటం నేర్చుకోలేకపోయింది. అబ్రహాం ఎక్కడికి వెళ్ళినా బలిపీఠాలు కడుతున్నాడు, బలిపీఠాలు కడతానే ఉన్నాడు, చూస్తానే ఉంది. ఈవిడ జీవితంలో ఎప్పుడు ఒక బలిపీఠం దగ్గరికి కనపడదు. విచిత్రం ఏంటో తెలుసా? చాలామంది బలిపీఠం దగ్గర కనపడరు కానీ పులిపీఠం దగ్గర కనపడతారు. పాటలు పాడటానికో సాక్ష్యం చెప్పటానికో. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసం నేర్చుకోలా. రెండవ వ్యక్తి ఎవరని చెప్పాను? లోతు. లోతు ఎవరని విన్నాం మనం? నీతిమంతుడు అన్నాడు కదా. నీతిమంతుని భర్తగా కలిగి ఉంది, నీతిమంతురాలు కాలేకపోయింది. మూడవది మెల్కీసెదెకు. మెల్కీసెదెకు ఎవరు? షాలేము రాజు, అంటే మీ చర్చ్కే రాజు. షాలేము రాజు.
షాలేము రాజు సమాధానపు రాజు, నీతి రాజు, అది ఆయన పేరు. మెల్కీసెదకు ఆయన చూసింది, అబ్రహాముని ఆశీర్వదించడం చూసింది. కానీ అయ్యా, అబ్రహాముని ఆశీర్వదించారు, మేము కూడా వాళ్ళతో బయలుదేరి వచ్చాం కదా, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి అని అనలేకపోయింది. అంటే ఆశీర్వదించే యాజకుని చూసి కూడా ఆశీర్వాదం పొందలేకపోయింది. దేవుడు ఎంతమందిని తీసుకొచ్చారు చూసారా ముందుకు? చెప్పండి, ఎవరెవరిని తెచ్చాడమ్మా? వినండి, ఎవరెవరిని తెచ్చాడు? అబ్రహామును. అబ్రహాములో ఏమి నేర్చుకొని ఉండాలి? బలిపీఠాలు కట్టడం, విశ్వాసగా ఉండడం, దేవునితో స్నేహం చేయడం. ఎన్ని అబ్బిని ఆవిడికి? ఏమి అబ్బలా. లోతు ద్వారా ఏమి నేర్చుకొని ఉండాలి? నీతిమంతురాలుగా తీర్చబడడం రాలా. మెల్కీసెదకు ద్వారా ఏమి పొందుండాలి? ఆశీర్వాదం. ఇక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఒక మాట అడగనా? ఆశీర్వాదం గారి సంఘంలో ఉండి కూడా ఆశీర్వాదం పొందలేకపోయావంటే ఇంకేం చెప్పాలి? ఆశీర్వాదం అంటే కారు కొనటం, ఇల్లు కడతాం, ఇది కాదు. మొదటిగా ఆశీర్వాదం ఏంటో తెలుసా? రక్షణ పొందటం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో మాట రాసి ఉంటుంది, తర్వాత చదువుకోండి మీరు. దుష్టత్వము నుంచి మళ్లించబడుట ద్వారా దేవుడు వారిని ఆశీర్వదించారు. రక్షణ పొందారా? ఆశీర్వాదం పొందారా? ఆశీర్వదించే యాజకుని చూసి ఆశీర్వాదం పొందలేకపోయింది. తర్వాత దేవదూతలే నేరుగా రంగంలోకి దిగారు, చేతులు పట్టుకొని బయటికి లాక్కొచ్చారు, అయినా బాగుపడలా. అందుకే లోతు భార్య విషయంలో మనం ఏం పేరు పెట్టుకున్నాం? దేవుడు బాగు చెయ్యాలనుకున్నా చెప్పండి, బాగుపడలేకపోయిన వ్యక్తి. దేవుడు ఎలా బాగు చేయాలనుకున్నాడు? అబ్రహాము ద్వారా, లోతు ద్వారా, ఇంకా షాలేము రాజైన మెల్కీసెదకు ద్వారా. వీళ్ళ మాట వింటలేదని దేవుడే దూతలు పంపించాడు, అయినా బాగుపడలా. వెనకటికి ఎవరో అన్నాడంట, మమ్మ నాన్నకి పట్టిన పిచ్చే కానీ నాకు చదివేందుకురా అన్నాడంట. ఏంటది? మమ్మ నాన్నకి పట్టిన పిచ్చే కానీ నాకు చదివేందుకురా. ఈ రోజుల్లో చాలామంది మనుషులు అలాగే ఉన్నారు. ఆ పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి పట్టిందే కానీ మాకు రక్షణ ఎందుకండి, మాకు బాప్తీసం ఎందుకండి, మాకు మారు మనసు ఎందుకండి? ఏదో వెళ్తాం వస్తాం, తిక్కలోడి తిరణాలు వెళ్ళటల్లా, వెళ్తాం వస్తాం, మాకేం మార్పు అక్కర్లా. ఇంటి దగ్గర మీటింగ్ పెడితే భోజనాలు పెడతాం, కానీ మారమని మాత్రం అనొద్దు. మార్పు లేని మనిషి ఏ సందర్భాల్లో జ్ఞాపకం చేసుకోవాలో తెలుసా? ఎంతమంది దేవుని సేవకులను దేవుడు అనుగ్రహించాడు. ఎందుకు పిలిచారు విజయవాడ నుండి సుధాకర్ బాబుని? ఆశీర్వాదం గారికి వాక్యం చెప్పడం రాక, శామ్యుల్కి వాక్యం చెప్పడం రాక, మా సంఘానికి ఇంకొక రకంగా వాక్యం వినిపించాలని ఉద్దేశమే కదా. లేదా వాళ్ళకి తెలియని సంగతులు ఏమన్నా మర్మాలు చెప్తానేనా? ఎందుకు వస్తున్నారు దూరం నుంచి సేవకులు? ప్రకాష్ గారు, స్వామి గారు, లేకపోతే మరొక సేవకుడు ఎందుకు వస్తున్నారు? ఆత్మల రక్షణ కొరకే కదా. ఇంత భారం దేవుడు ఆమె పట్ల తీసుకుంటే కూడా ఆమెకు చీమ గుట్టినట్టు కూడా లేదు. అందుకే అంటున్నాడు షార్ప్ మెసేజ్. ఏమన్నాడు ఆయన? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అదే లోతు తెలుసా మీకు? ఒక భార్య ఉంది, అవి వెళ్తే అసలు మనం దూతలు కనుక వెళ్తే అసలు పట్టించుకోలేదు, లాగినా రాలేదు, ఇదేం చెప్పలేదు ఆయన. ఒకటే సందేశం, ఏంటిది? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఇంట్రడక్షన్ ఏం చెప్పలా, పరిచయం ఏం చేయలా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సహోదరులారా, ఈ మాటలు వింటూ ఉండగా దేవుని వాక్యం వినే కొద్దీ మనలో మార్పు కలుగుతుందా? లేకపోతే ఇదివరకు ఎక్కడ వేసేవరా గొంగళి అంటే వేసిన చోటే ఉన్నామా? ఈ యానివర్సరీ సమయంలో పరీక్ష చేసుకోవాలి.
మా నాన్న చిన్నప్పుడు ఒక కథ చెప్పాడు. ఒకనంట అనారోగ్యం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు. చాలా స్థలాలకి హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎక్కడా నయం అవట్లా. చివరికి ఇక చచ్చిపోతారని చెప్పారు, డిసైడ్ అయిపోయారు. అందుకని ఈడు ఎట్లాగైనా స్వర్గానికి వెళ్ళాలని వాళ్ళందరూ ఆలోచించి, ఈడేమో బాగా మొండోడంట, ఎట్లాగైనా వీడితో అరే నారాయణ అనరా, నారాయణ అనరా అన్నాడంట. అంటే నారాయణ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, స్వర్గానికి వెళ్తారని. వాడు నేను అన్నా, అరే అనరమ్మా, అయ్యో చచ్చిపోతావురా నువ్వు, తర్వాత స్వర్గానికి వెళ్తావురా, తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా, ఈ మాట అంటే స్వర్గానికి వెళ్తావురా అంటే నేను వెళ్ళను, వెళ్తే నరకానికి వెళ్తాను అన్నాడు. సరే వాళ్ళు కష్టపడి అరే సరే ఒకడికి ఐడియా వచ్చి, అన్ ఐడియా కెన్ చేంజ్ లైఫ్, ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారుగా. అందుకని ఐడియా వచ్చి అరే బయటికి వెళ్ళి ఒక నార తెద్దామని నార తెచ్చి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, దీన్ని నార అంటే నారాయణలో సగం కదా, కాబట్టి వీడు సగం స్వర్గానికన్నా వెళ్తాడు నార అంటే అని, ఇదేంటి చెప్పరా అని అంట. ఆడు దాన్ని చూసి పీస్ అన్నాడంట. ఇంకెవడు బాగు చేస్తాడంటే అలాంటి వాళ్ళని, ఇంకెవడు బాగు చేస్తాడు వాళ్ళని? అంటే అసలు లోపటే లేదు, ఒరిజినల్గా లేదు. అబ్రహాం వల్ల కాల, లోతు వల్ల కాల, మెల్కీసెదెకు వల్ల కాల, నేరుగా రెక్కలు పట్టుకొని లాక్కొని బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టి పరిగెత్తండి రా అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూశారు. అందుకే అంటున్నాడు లోతు భార్యని జ్ఞాపకం చేసుకుని, నో మోర్ ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్స్ దేర్. అక్కడ ఇతర వివరాలు కానీ పరిచయాలు కానీ ఏమీ లేదు. రిమెంబర్ లాట్స్ వైఫ్, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. సహోదరులారా, సహోదరిలారా, ఈ వార్షిక కూడికలో నువ్వు కూడా అలాగా మారిపోయావేమో. దేవుడు బాగు చేయాలనుకున్నా బాగుపడలేనట్టుగా, దిద్దాలనుకున్నా దిద్దలేకపోయినట్లుగా అయిపోయావేమో. దట్ వాస్ హిస్ ఫైనల్ మెసేజ్. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఇలాంటి వాళ్ళకి ఏమి తీర్పు, అది ప్రభు తర్వాత డిసైడ్ చేస్తాడు. ఈ సందర్భాలు ఏ విషయాల్లో జ్ఞాపకం చేసుకోవాలో చెప్పాను. నా చివరి తలంపు చెప్పి నేను ముగిస్తాను. జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనం ఎరగాల్సిన సంగతులు. వాట్ షుడ్ వి లెర్న్ బై రిమెంబరింగ్ హర్? ఆమెను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనమేమి నేర్చుకోవాలి? నంబర్ 1, నీకున్న బంధువులెవ్వరు ఆఖరి రోజు నీకు అడ్డం పడరు. నేను తెలంగాణ ప్రాంతంలో ఒక ఊరు వెళ్ళాను. నన్ను ఒక రూమ్లో పెట్టారు. ఆ రూమ్లో నేను మంచం అవతల ఒక పెద్ద ఫ్లెక్స్ వేసి ఉంది. ఆ ఫ్లెక్స్ మీద ఇలా రాసింది, ఇట్ ఈస్ ఫైనల్లీ ఇట్ ఈస్ ద కేస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. గోడ నిండా పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది, చివరిగా నీకు నీ దేవునికి మధ్యలో ఉండే సంబంధమే అంతిమం. ఇంకెవరితో సంబంధం అక్కడ చెల్లదు. మాది ఏడుగుండలు పాడేనండి, ఆశీర్వాదం గారండి, అప్పుడప్పుడు సుధాకర్ బాబు గారు వచ్చేవాళ్ళండి, స్వామి గారు వచ్చేవాళ్ళండి, ప్రకాష్ గారు వచ్చేవాళ్ళండి. చెల్లవు అవన్నీ. ఎందుకంటే లోతు భార్యకే చెల్ల. అబ్రహాము నిజానికి కుటుంబం కొరకు ఎంత ప్రయాసపడ్డాడండి. ఎక్కడ 50, ఎక్కడ 10, అక్కడ దాకా లాక్కొచ్చాడు. కాసేపటికి దుమ్ముని ప్రభువా, ధూళిని ప్రభువా, తెగిస్తాను ప్రభువా, ఈ ఒక్కసారి ప్రభువా అంటూ ఉంటాడు, ప్రాకులాడుతూ ఉంటాడు. వీళ్ళకి మాత్రం చీమ గుట్టినట్టు కూడా లేదు. సహోదరులారా, సహోదరీలారా, ఈమెలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులు ఇవే. వ్యక్తుల పరిచర్య నిన్ను ప్రేరేపించటానికి పనికొస్తదే కానీ అల్టిమేట్గా నీతో దేవునికి సంబంధం కంపల్సరీగా ఉండాలి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, యూ కెన్ డ్రైవ్ ఏ హార్స్ టు వాటర్ బట్ యూ కాంట్ మేక్ ఇట్ డ్రింక్. గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకురాగలవు కానీ దాంతో నీళ్లు దాపించలేవు నువ్వు. అందుకే నేను ఇందాక మొదట్లోనే 5 మాటలు చెప్పాను. ఏంటది?
5 మాటలు, మొదటిది 5 మాటలు గుర్తున్నాయా? మొదటిది ఏంటి? సమకూడడం. 2 సహవాసం చేయడం. 3 సందేశాన్ని ఆలకించడం. 4 స్వపరీక్ష చేసుకోవడం. ఈ స్వపరీక్ష అన్నాను, సేవకుడి పరీక్ష అంటలా. సేవకుడు కాదు నేను పరీక్ష చేసేది, పాస్టర్ గారు నేను పరీక్ష చేసేది. నీ పరీక్ష నువ్వే చేసుకోవాలి. నేను ఎలాగున్నాను, ఈ వార్షికోత్సవ కూడికలో నేను ఎలాగున్నాను అనేది నీకే అర్థం అవ్వాలి. దేవుడు ఎంతమందిని నా జీవితంలోకి అనుమతిస్తున్నాడు, ఎంత అభివృద్ధి జరిగింది. వై రివైవల్ టారీస్ అన్న పుస్తకంలో లియోనార్డ్ రావెన్ హిల్ అనే దైవ సేవకుడు ఇలాగన్నాడు: టుడేస్ క్రిస్టియన్స్ ఆర్ అక్వైరింగ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్ బట్ దే ఆర్ లెఫ్ట్ విత్ పిన్స్ ఆఫ్ ప్రాక్టీస్. టన్నుల కొద్ది జ్ఞానాన్ని పోగు చేసుకుంటున్నారు కానీ పిన్నంత ఆచరణ కూడా ఉండలేదంట. అందుకే ఈ సందర్భంలో మనం నేర్చుకునే పాఠం, ఎంతమంది వ్యక్తులు సేవకులుతో నీకు సంబంధం ఉన్నా, పరిచయం ఉన్నా, వాళ్ళ ప్రమేయం ఉన్నా, చివరికి దేవుడికి నీకు మధ్యలోనే. తర్వాత ఈమెలో మనం నేర్చుకునే ఉండకూడని మరొక లక్షణం ఏంటో తెలుసా? ఇండిఫరెంట్ యాటిట్యూడ్, అంటే పట్టీ పట్టని వైఖరి. ఏంటండి పట్టీ పట్టని వైఖరి? అంటే విభిన్నమైన వైఖరి, అంటీ ముట్టని వైఖరి. మీరేమనుకోకపోతే నేను మాట చెప్తాను. మీలో దాదాపు 90% కంటే నేనే ముందొచ్చాను. ఈరోజు ఇక్కడ వార్షిక కూడిక ఉంటుందని తెలుసు కదా. మీరందరూ వార్షిక కూడిక అంటే ఎంత ముందు ఉండాలి అసలు? ఎంత ఉత్సాహంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత ముందొచ్చి పరిచర్య చేయాలి, ప్రభువుని ఎంత స్తుతించాలి. మీలో ఎక్కువ శాతం మంది 11 తర్వాత వచ్చినట్టు నాకు అర్థమైంది, లేదా 10:30 తర్వాత. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇదే గమనించాను నేను. ఏమంటారు దీన్ని? అంటీ ముట్టని వైఖరి. మీ ఇంట్లో పెళ్ళైతే అలాగుంటారా? మీ ఇంట్లో పెళ్ళైతే అలాగుంటారా? ఇంట్లో పెళ్ళి నీ ఒక్కదానికే. ఇది సంఘమంతటి కూరుకునే కార్యక్రమంలో ఎంత ఆసక్తి కూడా, అంటే ఈ ఒక్కరోజు అని చెప్పట్లేదు నేను, ఎప్పుడైనా కూడిక టైంకి ముందుండాలి. అందుకే అప్పుడప్పుడు మేము ఇలాగ అనుకుంటూ ఉంటాం, ఇంగ్లీష్ పీపుల్ ఆర్ బిఫోర్ టైం, అమెరికన్స్ ఆర్ ఆన్ టైం, ఇండియన్స్ ఆర్ బియాండ్ టైం, ఇండియన్ క్రిస్టియన్స్ ఆర్ ఫార్ బియాండ్ టైం. ఇంగ్లీష్ వాళ్ళు 10 అంటే 9:30కే ఉంటారంట. అమెరికా వాళ్ళు 10 అంటే 9 గంటల 59 నిమిషాల 30 సెకండ్ల వరకు కూడా వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆ ఆఖరి 30 సెకండ్లో నుంచి కిటికీల్లో నుంచే ఊడి పడతారా, కప్పులో నుంచే ఊడి పడతారా, నేలే ఈన్నట్టు ఉంటుందా, 10 అయ్యేటప్పటికి మొత్తం ఉంటారంట. భారతీయులు 10 అంటే మీరు చెప్పండి ఎంత ఎంత చక్కగా నవ్వుతున్నారో. 10 అంటే 10:30, అది భారతీయులు. మరి భారత క్రైస్తవులు అది ఇంకా స్పెషల్ కేటగిరీ. ఇండిఫరెంట్ నేచర్, పట్టీ పట్టని వైఖరి. అందుకే అంచెదినాల్లో అపాయకరమైన కాలాల గురించి పౌలు చెప్పేటప్పుడు చెప్పిన మొదటి జాబితా ఏంటో చెప్తారా బైబిల్ ఎరిగిన వాళ్ళు ఎవరైనా? ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. స్వార్థప్రియులు అంటే అందులో లవర్స్ అన్న పదం కొన్ని పర్యాయాలు 3 సార్లు వాడబడింది. లవర్స్ ఆఫ్ సెల్ఫ్, వాళ్ళనే స్వార్థప్రియులు అంటారు. ధనాపేక్షలు, లవర్స్ ఆఫ్ మనీ. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు లవర్స్ ఆఫ్ ప్లెజర్. సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇండిఫరెంట్ నేచర్ ఈ వీడిలో కనబడుతుంది. ఇది మనం నేర్చుకునేది. దేవుని సంఘం అంటే మనం ఎంత ముందుండాలండి, ఎంత ముందుండాలి. ఎందుకో తెలుసా? అది
పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరిచే స్థలం, దేవుని మందిరం, సంఘము వేరు, మందిరం వేరు. విశ్వాసులతో ఉండేది సంఘం, వస్తువులతో ఉండేది మందిరం. సంఘం మీద శ్రద్ధ ఉండాలి, మందిరం మీద శ్రద్ధ ఉండాలి. పోయిన సంవత్సరం కూడా చెప్పాను, బ్రదరన్ మూమెంట్స్లో ఫౌండర్స్గా ఉండే డార్బీ, కెల్లీ మొదలైన వారు ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్ సభలో సభ్యులు. వాళ్ళ ఇళ్లల్లో పని చేయడానికి పని మనుషులు ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు కారు వేసుకొని వచ్చి, కార్లు ఆపుకొని మందిరాన్ని చీపిరి కట్టలతో ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, శుభ్రం చేసేవాళ్ళు. వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు పోటీ పడేవాళ్ళు. బ్రదర్, ఈరోజు నేను ముందొద్దాం అనుకున్నాను, మీరు వచ్చేసారేంటి ముందు, నేను ముందొద్దాం అనుకున్నాను, మీరు వచ్చారేంటి, సరే ఇద్దరం చేద్దాం అని అట్లా చేసేవాళ్ళు. దేవుని మందిరం మీద అంత ప్రేమ వాళ్ళకి. లోతు భార్యలో అసలు చలనమే లేదు. అవతల పక్క లోతు అవస్థ పడుతున్నాడు, రొట్టెలు కాలుస్తున్నాడో, రొట్టెలతో పాటు చేతులు కూడా కాల్చుకుంటున్నాడో తెలియదు. ఈవిడ మాత్రం ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. చందనాకి వెళ్ళిందో లేకపోతే ఇంకేంటి మహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళిందో, ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అసలు అడ్రస్సే లేదు. ఇండిఫరెంట్ యాటిట్యూడ్. కానీ సామాన్లు కాలిపోతున్నాయి, వదిలేసి వస్తున్నామంటే మాత్రం మనసు నిండా ఎంత ఆత్రమో, ఏమైపోయిందో అని వెనక్కి తిరిగి చూసి. అందుకే లోతు జీవితాన్ని గురించి ఇంకొక పాట పాడాం మనం. గుర్తుందా? లోతు వచనం గురించి ఒక పాట పాడాం చూడండి. ఆ పాట 2వ చరణం అనుకుంటాను. ఇహలోక విషయాలే ప్రాముఖ్యం, సుధమ పైనే మోహం, శరీర సంబంధ స్నేహం, ఆత్మీయ బ్రతుకులో అలసత్వం. దేంట్లో అలసత్వం? ఆత్మీయ బ్రతుకులో అలసత్వం. పాస్టర్ గారు పాట పాడుతున్నారనుకో, మొదటి పాటేగా వెళ్దాంలే, అన్నం పెట్టో. అలసత్వం. అదే మీ అబ్బాయినో అమ్మాయినో 10వ తరగతి పరీక్ష, నీట్ వద్దులే, 10వ తరగతి పరీక్షకి తీసుకెళ్ళాలనుకో, అబ్బో 9 గంటలకు పరీక్ష అంటే 8 గంటలకని అంటున్నారు, 7:30కే వెళ్ళిపోతారు. అంటే ఆత్మీయ జీవితం మీద అలసత్వం. ఇది మనం నేర్చుకోవాల్సింది. అది నేను కూడా లోతు భార్యలాగా అలసత్వం కలిగి ఉన్నానా ఆత్మీయ విషయంలో? ఆలోచించండి. ఆత్మీయ బ్రతుకులో అలసత్వం, ఇహలోక విషయాలే ప్రాముఖ్యం. ప్రియులారా, ఇది ప్రభు ఆ ఒక్క మాట ఎత్తి చెప్తున్నాడు. దీని గురించి బైబిల్ పండితులు ఏమంటారంటే, యేసు ప్రభు వారు ఆ మృత సముద్రపు ఒడ్డున నడిచి వెళ్తున్నారట. ఆ టైంలో నడిచి వెళ్తా ఉండగా ఈ సంగతి చెప్తా ఉన్నారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనిడి అని ఆయన చెప్పినప్పుడు వెనకాల శిష్యులు నడుస్తూ, ఎవర్రా లోతు భార్య, ఎవరు లోతు భార్య, లోతు భార్య ఎవరు అనుకుంటుంటే ఆ పక్కనే అన్నారంట, అదిగో ఉప్పు స్తంభం. అంటే కరెక్ట్గా ఆ తిన్నగా వచ్చినప్పుడు ఈ మాట బయటకు వచ్చిందంట. ఏ మాట? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఆయన SMS-తో ముగిచ్చేశాడు. ఇక దానికి వివరాలేమి లేవు, ముందు వెనక మాటలేమి లేవు. మీరు అలాగ అవుతారేమో చూసుకోండి. కాబట్టి ఈ వార్షికోత్సవ కూడికలో ఉన్న సోదరులారా, సోదరీలారా, ఒక గట్టి తీర్మానం చేసుకోండి. నేను నోవహు వలె దేవుని కృపకు పాత్రురాలను అవుతాను, కానీ లోతు వలె దిద్దలేని వ్యక్తిగానైనా, లోతు భార్య వలె దేవుడు బాగు చేయలేని వ్యక్తిగానైనా ఉండదలుచుకోలేదు. ఒకవేళ ఉంటే జరిగే నష్టమేంటి? లోతుకు జరిగిన నష్టమేంటి? ఏమండి? నీతిమంతుడు ఒక నీచుడని ముద్రేసుకున్నాడు. ఏంటి జరిగింది? దేవుడు దిద్దులేని వాడికి దేవుడిచ్చిన బిరుదు నీతిమంతుడు. రైచియస్నెస్ ఈజ్ ద స్టేట్ గివెన్ బై గాడ్.
నీతిమంతుడికి ఏం ముద్రపడింది? నీచుడని ముద్రపడింది. ఎందుకు పడింది? ఇప్పుడు బైబిల్ గురించి విమర్శించే వాళ్ళు విమర్శించడానికి ఒక కారణం లోతు. ఒక నీచమైన పని చేశాడు. ఎందుకంటే దేవుడు దిద్దాలనుకున్నాడు, దిద్దలేకపోయాడు. అలాగే ఈ లోతు భార్య కూడా దేవుడు బాగు చేయాలనుకున్నాడు, బాగుపడలేకపోయింది. ఆమె మీదకి వచ్చిన ఆపద అకస్మాత్తుగా వచ్చింది, అనుకోని రీతిగా వచ్చింది. దట్ ఈస్ ఫైనల్. భర్తకు భార్యగా లేదు, పిల్లలకు తల్లిగా లేదు, ప్రస్తుత తరాలకి మాదిరిగా లేదు. ఆమె ఏ వస్తు సామాగ్రిని అయితే ప్రేమించిందో అవి స్వతంత్రించుకోలేదు. ఆమె అనుకున్నది జరగలేదు. అందుకే ఈ వార్షికోత్సవ కూడికలో మనం అలాగున్నామా అని పరీక్షించుకుందాం. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. సందేశం ప్రారంభంలో 5 మాటలు చెప్పాను. చెప్పండి. మొదటి మాట ఏంటి? సమకూడాం. రెండవది సహవాసం చేశాం. మూడవది సందేశాన్ని ఆలకించాం. ఇప్పుడు 4వ పని చేయాలి. ఏంటిది అది? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నేను కూడా దేవుని విషయాల్లో ఇండిఫరెంట్గా ఉంటున్నానా? అంటీ ముట్టనట్టు ఉంటున్నానా? పట్టి పట్టనట్టు ఉంటున్నానా? నా సొంత కార్యాలు చూసుకున్నట్లుగా దేవుని కార్యాలు చూస్తున్నానా? లేకపోతే దేవుని కార్యాల కంటే ఎక్కువ నా సొంత కార్యాలపైనే దృష్టి పెడుతున్నానా అని స్వపరీక్ష చేసుకోండి. ప్రభు మీతో మాట్లాడితే అప్పగించుకోండి, సమర్పించుకోండి. ప్రభు మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాడు, మిమ్మల్ని కనికరిస్తాడు. ఆయన ఇలాగన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము త్రోసివేయను. అదే సమయంలో ఆ మాట రివర్స్లో ఏం చెబుతుందంటే, నా యొద్దకు రాని వారిని నేనెంత మాత్రము బాగు చేయలేను. ఇంచుమించు 1 గంట దేవుని వాక్యం విన్నాం. సోదరులారా, సోదరీలారా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నిన్ను బాగు చేయడానికి ఎంతమంది వ్యక్తులను నీ జీవితంలోనికి అనుమతించాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు. ఇది జ్ఞాపకం చేసుకోవడం ద్వారా, చేయడం ద్వారా దేవునికి ఉన్న గురి, ఉద్దేశం ఒకటే. నువ్వు బోధైనా నేర్చుకోవాలి, బుద్ధైనా నేర్చుకోవాలి. మాట్లాడండి, నోరు తెరిచి ప్రభుతో మాట్లాడండి. అలా మౌనంగా ఉండకండి, నిశ్శబ్దంగా ఉండకండి. దేవునికి అప్పగించుకోండి. నిజమే ప్రభువా, ఈ రాకడ దినాల్లో, ఈ మనుష్య కుమారుని దినాల్లో నా భక్తి జీవితం పడిపోయింది, నా ప్రార్థనా జీవితం పడిపోయింది, నా విశ్వాసం చల్లారిపోయింది, నా ప్రేమలో అణగారిపోయాను. ప్రభువా, నన్ను కనికరించండి ప్రభువా. ఇదిగో నేను నీకు అప్పగించుకుంటున్నానని సమర్పించుకోండి. అప్పుడు ప్రభువు సంతోషిస్తాడు. ఈ పని కూడా జరిగితేనే ఈ వార్షికోత్సవ కూడిక విజయవంతమైనట్టు. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. మీ దయ, మీ కనికరము నా మీద, మా మీద ఉన్నందున మీ సన్నిధిలో నేటికి సజీవంగా మీ సన్నిధిలో కనబడగలుగుతున్నాం. మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘమును నీ వాక్యము చేత మీరు ప్రక్షాళన చేస్తున్నందుకు వందనాలు, పరిశుద్ధపరుస్తున్నందుకు వందనాలు. బాగున్నామనుకుంటూ బాగులేని అనేక బలహీనతలు, బుద్ధిహీనతలు మా జీవితాల్లో మీరు చూపిస్తుండగా, అవునని ఒప్పుకొని మీ రక్తముతో కడుక్కొని మా ప్రభువైన యేసుక్రీస్తు పోలికలోనికి దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొంది ఎదుగుదల కలిగి ఉండినట్లు సహాయం చేయండి. ఎంతో ఆశ్చర్యరీతిగా, మేము ఊహించని రీతిగా లోతు భార్యను గురించిన ఆ ప్రసంగములో వివరించిన అనేక సంగతుల కొరకై మీకు వందనాలు. మా అంతరంగపు లోతుల్లో ఇంకా లోకాన్ని స్నేహించి లోకం వైపు తిరిగి
దేన్నో చూడాలని వెనక్కి మళ్ళీ తత్వం మా బ్రతుకుల్లో ఇంకా లేకపోలేదు స్వామి. అయ్యా క్షమించండి, కడగండి, పవిత్రపరచండి. ఇక మీదటైనా ప్రభువా దిద్దాలనుకుంటే దిద్దడానికి వీల్లేని వ్యక్తిగా ఉన్న లోతు, బాగు చేయాలనుకుంటే బాగుపడ్డానికి వీలు లేనంత ప్రభువా లోతు భార్య వలె ప్రభువా మా జీవితాలు ఎక్కడెక్కడ ఏ ఏరియాలో మేము అలా ఉన్నామో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మా తత్వాన్ని, మా తీరును ప్రభువా సంఘముగా నీవు నాకు ఇచ్చిన సంఘము ప్రభువా మేమందరం మీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాం ప్రభువా. వల్ల పడనట్టుగా బ్రతుకుతున్నాం ప్రభువా. మేము ప్రభువా ఎన్ని విలువైన సంగతులు, లోతైన సంగతులు, హృదయాన్ని తవ్వే సంగతులు, తవ్వి లోపల ఉన్న సంగతులన్నీ బయటికి లాగే నాయన ఆ సంగతులు మీరు మాట్లాడుతున్నా వల్లగానంతగా మేము తయారవుతున్నాం ప్రభువా. క్షమించండి అయ్యా. ఉప్పు స్తంభము కాకముందే, నిరుపయోగంగా మారకముందే, నిష్ప్రయోజనంగా మారకముందే మా స్థితిని మేము గుర్తించి బాగు చేయడానికి మీరు పంపే ప్రవక్తల ద్వారా, బాగు చేయడానికి మీరు పంపే వర్తమానాల ద్వారా మేము బాగై ప్రయోజకులుగా మార్చబడ్డానికి సహాయం చేయి తండ్రి. ప్రతి సహోదరిని, ప్రతి సహోదరుణ్ణి మీరు దర్శించారని నమ్ముతున్నాం ప్రభువా. ఆయా సంఘాల నుండి, ఒంగోలు నుండి, దొడ్డవరపాడు నుండి ప్రభువా ఇంకా అనేక మంది దైవ సేవకులను మేము చూస్తూ ఉన్నాం. అందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. యాజకులేమి, సామాన్య ప్రజలేమి లోతు భార్యను జ్ఞాపకం చేసుకొని మీ యందు భయము కలిగి నిష్ప్రయోజనంగా మారకముందే ప్రభువా, నిరుపయోగంగా మారకముందే, వాడిపోకముందే మేము మీ చేత వాడబడినట్లు నీ కనికరము మాకు దయచేయము. మా అంతరంగాల్లో ఆత్మ ద్వారా బయలుపరచబడుతున్న ప్రతి బలహీనత, బుద్ధిహీనత, స్వబుద్ధి, స్వజ్ఞానం, లోబడనితనం, వీలు లేకుండా ఉండే ఆ స్థితి నుండి మమ్మలను విడిపించమని కోరు. సంఘమంతటిని మీరు హెచ్చరించినందుకై వందనాలు. రోజులు బహు భయంకరంగా ఉన్నాయి అయ్యా. తమను తాము కాపాడుకోవడానికి సహాయం చేయండి. లోకం వైపు, లోకుల వైపు చూడగా విలువైన వాక్యం వైపు చూసి సంఘము తను తాను జాగ్రత్త పరుచుకొని, సిద్ధపరచుకొని మీ పిలుపుకై ఆయత్తపడినట్లుగా సహాయం చేయమని ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తూ వెళ్ళుచుండగా మీ సన్నిధితోడు భద్రత దయచేయమని, ఇచ్చిన భోజన సమయాన్ని కూడా ఆశీర్వాదకరంగా చేయమని నీ దాసుని మా కొరకు వాడుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసయ్యా ప్లీజ్ 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 ఈ మాటలు ఈ సంగతులు మా జీవితాల్లో ముద్రించుమని, మమ్మల్ని మరింత పవిత్రపరచడానికి, మరింత మమ్మల్ని మీకు విధేయులుగా చేయడానికి ప్రభా, మా బ్రతుకులు ఈ చిన్న జీవితంలో ప్రయోజనకరంగా మారడానికి ఈ మాటలను మా కోసం ఆశీర్వదించమని, ఫలింప చేయమని, నా మట్టుకు నీవు నాకు ఇచ్చిన సంఘమును మీ చేతుల్లో పెట్టుకుంటూ మీరే పరిశుద్ధపరిచి ప్రతిష్టపరచమని, ప్రతిష్ట దినాన మీకే అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సమాధానం, నెమ్మది ఇక్కడ చేయనమని ఎల్లరికూ, మరి ముఖ్యముగా ఆయన వాక్య సత్యమునకు విధేయులు అవటానికి ఇష్టపడిన ప్రతి వ్యక్తికి ఏదో మొదలు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. శాలేము రాజా, సమాధాన ప్రభువా, స్తుతియంతును నీ ప్రేమన్, ఘనపరచెదను నీ కృపను. శాలేము రాజా, సమాధాన ప్రభువా, స్తుతియంతును నీ ప్రేమన్, ఘనపరచెదను నీ కృపను. శాలేము రాజా.
ఆశ్చర్యకరుడైన యేసు నాకు ఆలోచనకర్తాయే. ఆశ్చర్యకరుడైన యేసు నాకు ఆలోచనకర్తాయే. బలవంతుడైన నా ప్రభువు పరిశుద్ధతలో నన్ను నిలుపు. బలవంతుడైన నా ప్రభువు అనుదినము తన కృపలో నడుపు. పరిపూర్ణుడైన పరలోక తండ్రి నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. పరిపూర్ణుడైన పరలోక తండ్రి నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. షాలేము రాజా, షాలేము రాజా, సమాధాన ప్రభువా, స్తుతింతును నీ ప్రేమన్. ఘనపరచెదను నీ కృపను. షాలేము రాజా, మితిలేని నీ దివ్య ప్రేమ ఇలా బ్రతిమాల నా చెంత చేరే. మితిలేని నీ దివ్య ప్రేమ ఇలా బ్రతిమాల నా చెంత చేరే. శృతి మిల్చిన నాదు పాపం కడిగెనుగా నీ సిల్వ రక్తం. శృతి మిల్చిన నాదు పాపం కడిగెనుగా నీ సిల్వ రక్తం. క్షమించినాడు నన్ను కన్నవాడు నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. క్షమించినాడు నన్ను కన్నవాడు నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. షాలేము రాజా, షాలేము రాజా, సమాధాన ప్రభువా, స్తుతింతును నీ ప్రేమన్. ఘనపరచెదను నీ కృపను. షాలేము రాజా, జీవాధిపతి అయిన యేసు నేడు జీవించుచు నా ప్రభువు. జీవాధిపతి అయిన యేసు నేడు జీవించుచు నా ప్రభువు. జయముందే మరణం పైన జయశీలుడై తానే నిలిచెను. జయముందే మరణం పైన జయశీలుడై తానే నిలిచెను. జీవించు
జీవించువాడు జయమిచ్చువాడు నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. జీవించువాడు జయమిచ్చువాడు నా ప్రాణ ప్రియుడు నా యేసురాజు. షాలేము రాజా షాలేము రాజా సమాధాన ప్రభువా, స్తుతియంతును నీ ప్రేమను, కనపరచెదను నీ కృపను. షాలేము రాజా సమాధాన ప్రభువా,